హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఒక నిజం చెప్పబోతున్నాను. ఏంటంటే, ఒక ఆడదానికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇష్టమైన చోటు ఒక్కటే, అది బాత్రూమ్. ఇదేంటి తిండి ముందల పెట్టుకొని బాత్రూమ్ గురించి మాట్లాడుతుందని మాత్రం అనుకోమాకండి. ఎందుకంటే ఇంట్లో భర్త కొట్టినా, అత్తమామలు తిట్టినా, ఆడపడుచులు దెప్పి పొడిచినా, పుట్టింటి వారి నుంచి కష్టసుఖాలు సరిగా అందుకోకపోయినా మనసులో ఎంతో బాధ ఉంటుంది. ఆ బాధ మొత్తం తీర్చుకునేది బాత్రూమ్ అనే ఒక డ్రీమ్ హౌస్. బాత్రూమ్ డ్రీమ్ హౌసా అనుకోకండి. భర్త ముందు ఏడ్చినా, ఆడిపడుచుల ముందు ఏడ్చినా, అత్తమామతో పోట్లాడినా, ఇదేంద్రా నీ పెళ్ళం ఇంత ఇది చేస్తుంది అని చెప్పేసి అనేస్తారు. కాబట్టి ఎవరిని ఏమీ అనకుండా బాత్రూంలో వచ్చేసి 2 నల్లాలు ఉంటాయి కదా, అవి తిప్పేసుకొని గట్టిగా ఏడ్చినా, గట్టిగా తిట్టినా రెండో మనిషికి వినిపించదు. మీ మనసులో భారమంతా దిగిపోయిన తర్వాత ఎంచక్కా ముఖం కడుక్కొని బయటికి వచ్చేసి మళ్ళీ నార్మల్గా ఉంటే ఎవరితో ఏ గొడవ ఉండదు. ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు లీడ్ చేసుకోవచ్చు. ఆడదానికి ఎంతో ఇష్టమైన బాత్రూమ్ ముందల కూర్చొని ఈ వీడియో చేస్తున్నాను. దీపావళి దగ్గరలోనే ఉంది కదా, సో అందరికీ హ్యాపీ దీపావళి. పండగ పూట మీకేమైనా బాధ అనిపిస్తే నోరేసుకొని పడిపోకుండా హ్యాపీగా బాత్రూంలో వచ్చి ఏడ్చేసి హ్యాపీగా ఉండండి.